గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు అనుకున్నప్పుడు కమిట్మెంట్‌లో లేకుంటే కాంప్రమైజ్ అవ్వాలనో, మీ టూ మూవ్‌మెంట్లు ఇవన్నీ వచ్చాయి అనేది ఉంటుంది కదా! ప్రతిసారి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా అప్పుడెందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడెందుకు బయటకొస్తున్నారు? అప్పుడేమో యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడేమో బయటకొచ్చి మాట్లాడితే వచ్చే లాభమేంటి? వాళ్ళనెందుకు డీఫేమ్ చేయాలి? ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొక వాదన కూడా వస్తూ ఉంటుంది కదా! సుధమ్మ గారు 40 ఏళ్ల నుంచి సరే అప్పుడు అమ్మా, నాన్న తోడుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైనా అరే! నేను ఫిట్ అవ్వట్లేదు ఇంక వెళ్ళిపోవాలి అలాంటి సిచ్యువేషనో, లేదు ఇలాంటి ఫోర్స్ ఎక్కువైపోతోంది నా వల్ల కావట్లేదు అనేదో, తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వాలి అనేవాళ్ళు. చాలా వరకు ఓల్డ్ హీరోయిన్‌లు అప్పుడు అమ్మలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు అర్ధరాత్రుల్లో వస్తారు, డోర్లు కొడతారు. ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న వాళ్ళున్నారు కదా! వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందమ్మా, హ్మ్. ఒక ఇప్పుడు ఈ జనరేషన్కే నేను వస్తాను. ఒక సిమ్ కార్డ్ ఇస్తున్నారు, ఒక మొబైల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు. దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ మీరు పెట్టగలుగుతారు. కాంటాక్ట్స్ ఎన్ని ఉండాలో అంతే పెట్టగలుగుతారు. మెమరీ ఎక్కువైపోయిందని ఫీల్ మెమరీ చేసుకోదు. ఎక్కువైందని మీరు ఏం చేస్తున్నారు? వార్నింగ్ ఇస్తుందని తెలుసుకుంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక చెడిపోయే వస్తువుకు అది తెలుసున్నప్పుడు హ్మ్. 6 సెన్స్ ఉన్నవాళ్ళు మీకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీరెందుకు వాళ్ళకి అడ్వాంటేజ్ ఛాన్స్ ఇచ్చారు? ఎదురు Offers తిరిగి వస్తాయని. ఉంటే మీకు జరగదని, హ్మ్. లైఫ్ ఉండదని భయపడడం వల్ల. ఆఫర్స్ పోతాయి. నేను ఇక్కడే నిలదొక్కు కావాలనుకున్నాను. అందరిని ఎదిరించొచ్చాను అని అనుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఉన్నారు. అప్పట్లో మమ్మల్ని డైరెక్టర్స్ కొట్టేవాళ్ళు. ఇందాక ఒక మాట చెప్తాను నేను. బాలచంద్ర గారు ఇప్పుడు నేను కోట్లు సంపాదిస్తున్నాను, లక్షలు సంపాదిస్తున్నాను. ఆయనకి ఇవ్వట్లేదు కదా. లేదు. ఏనాడు ఇచ్చేనా? వాళ్ళ పేరు చెప్తున్నాను. వాళ్ళ దగ్గర మేము వాళ్ళు ఎలా ఉండాలని నేర్చుకున్నాం కానీ, వాళ్ళు చెయ్యి మీద వేసేసి వాళ్ళతో బయటకు తిరిగేటప్పుడు బాగానే ఉంది. మిగతాదన్నీ చేసేటప్పటికి అసహ్యం ఉంది అని వాళ్ళ మీద ఎందుకు రివర్స్ అవుతారు? వాళ్ళు